రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు ఈ అసైన్ భూములకు సంబంధించి కుంభకోణంలో ఆయన్ని ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది సిఐడి వాళ్ళు. సో అసలు ఎందుకు ఇందులో ఏం కుంభకోణం జరిగింది, మరి కేసు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? మరి గత సంవత్సరం నుంచి కూడా చూస్తున్నాం చంద్రబాబు గారి మీద వరుస కేసులు అయితే నమోదవుతూ వస్తున్నాయి. మరి ఈ టైంలో ఎలక్షన్స్ టైంలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఏం కేసు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అడ్వకేట్ మధు శర్మ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ చంద్రబాబు గారి పైన నమోదైన కేసు ఏంటి? అంటే 4400 కోట్ల స్కామ్ జరిగిందని అంటున్నారు. మరి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం చూస్తున్నాం సిఐడి వాళ్ళు. మరి ఇది ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద మనకి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి అదొక కేసు ఆయన పైన ఆల్రెడీ ఉండటం జరిగింది. దాంతోపాటుగా ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు కూడా, అంటే 2 కేసెస్ ఆల్రెడీ సైమల్టేనియస్గా చంద్రబాబు నాయుడు గారి మీద రన్ అవుతున్న తరుణంలో అందులో వాళ్ళు పెట్టినటువంటి పలు సెక్షన్ల మీదుగా ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం కూడా జరిగింది. అవన్నీ మనం ఇవన్నీ తెలిసిన ఫ్యాక్ట్సే. వాళ్ళు 409 ఒకటి పెట్టాలని చూడటము, వీటన్నిటి మీద సెవరల్ క్రిమినల్ అఫెన్సెస్ ఆయన మీద పెట్టి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి ఆడకుండా చేయాలి, బయటికి రాకుండా చేయాలి అని చెప్పి ఇవి పెట్టడం జరిగింది. అయితే నిన్న సిఐడి వారు దాఖలు చేసినటువంటి సరికొత్త ఛార్జ్ షీట్లో అసైన్డ్ భూముల స్కామ్కి సంబంధించి, అంటే ఎప్పుడైతే రాజధాని కట్టాలి ఏపీలో అని డిసైడ్ అయ్యారో 2014 నుంచి 2015కి వచ్చిన జీవోని బేస్ చేసుకొని, 2014లో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 2015 జనవరి 1న జీవో నెంబర్ 1 ఒకటి ప్రభుత్వం రిలీజ్ చేయడం అయింది. అంటే దాంట్లో భూముల్లో పూలింగ్ కానీ ఏదైనా ల్యాండ్ తీసేసుకోవాలి అసైన్ భూములకు కూడా సంబంధించి జీవో 141 మధ్య, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్కి సంబంధించిందే ఈ వివాదం అని చెప్పవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మనం అభియోగాల్లో చూసినట్లయితే దగ్గర 4,000 కోట్ల పైన స్కామ్ ఇది ఆల్మోస్ట్ అని చెప్పడం జరుగుతుంది. 4,400 ఆల్మోస్ట్ ఇన్వాల్వ్డ్, ఒక 1100 ఎకరాల భూములు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇవన్నీ అసైన్డ్ భూములు. ఈ అసైన్డ్ భూములని అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, తనతో పాటుగా మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ గారు ఒకళ్ళు, అక్కడ తహసీల్దారు ప్లస్ రామకృష్ణ హౌసింగ్ ఫైనాన్స్ అనేటువంటి ఒక కంపెనీ ఎండి గారు, ఈ నలుగురు ఇన్వాల్వ్ అయ్యి ఈ అఫెన్సెస్ కమిట్ చేశారు. వాళ్ళ దళారులు, వాళ్ళ ఏజెంట్స్ ఏవైతే భూములు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఉన్నటువంటి అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్క ఎకరాన్ని 2 లక్షల నుంచి 5 లక్షల చొప్పున పర్చేస్ చేసి వాటికి సేల్ డీడ్లు సృష్టించి, అంటే వాటికి సేల్ డీడ్లు తయారు చేసి ఆ సేల్ డీడ్ల మీదుగా జీపీఏ అంటాం అన్నమాట, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని క్రియేట్ చేసి ఆ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళ బినామీల పేర్ల మీదుగా మార్చుకొని ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాటికి డబ్బులు తెచ్చుకునే విధంగా కూడా వాళ్ళు ఆ ప్లాన్ చేసుకొని ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మెయిన్ అభియోగం. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆరోపించేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఆరోపించేది అంటే అసైన్డ్ భూముల క్రయ విక్రయాలకి ఎటువంటి అనుమతులు లేవు, అంటే వాటిని అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎటువంటి వాళ్ళకి అధికారాలు లేవు. ఈ అసైన్డ్ భూములని ప్రభుత్వం అయినా సరే ప్రైవేట్ పార్టీలు అయినా సరే తొందరగా అమ్మలేరు, కొనలేరు. సో అలాంటి అసైన్డ్ భూముల విషయంలో తొందరపడి వీళ్ళు ఏం చేశారంటే గ్రామాల రిలవెంట్ ఏరియాస్ నియర్ బై ఉన్న గ్రామాల్లోకి వెళ్ళి ఆ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసి కేవలం ఆ అసైన్డ్ భూములని వీళ్ళకి కన్వర్ట్ అయ్యేలా చేయమని ఫోర్స్ చేసి రాయించుకున్న భూములు, అవి స్వచ్ఛందంగా తీసుకున్నవి కాదు. సో ఇటువంటి అసైన్డ్ భూములకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించింది. అంటే వాటిని జీపీఏ ద్వారా రిజిస్టర్ చేయించి వాటికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది అని చెప్పేసి ఆ అభియోగాల్లో చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, సిఐడి వారు ఏదైతే సిబిఐ కోర్టుకి సమర్పించినటువంటి ఛార్జ్షీట్ ఏదైతే ఉందో అందులో ప్రభుత్వాధికారులు కూడా వారి వాంగ్మూలంలో చెప్పడం జరిగింది, మేము ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిళ్లకి తల ఒగ్గి మాత్రమే జీపీఏ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని చెప్పేసి 164 సిఆర్పిసి స్టేట్మెంట్స్లో వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకవేళ నిజంగా ప్రభుత్వాధికారులు వాంగ్మూలం ప్రకారం అది నిజంగా అసైన్డ్ భూములు అధికారుల ఒత్తిళ్ళక మంత్రుల ఒత్తిళ్ళకి తలొగ్గి ఇచ్చుంటే కనుక ఆ ఎక్స్టెంట్ వాళ్ళందరూ లైబుల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. దీన్ని ఇంకొక కొత్త కోణంలో ఏంటంటే, ఇది ఏమన్నా రాజకీయ కక్ష అనేటువంటి చర్చ కూడా మనకి జరుగుతున్న తరుణంలో, అంటే ముఖ్యంగా గమనించుకోవాలి, ఆధారాలు లేకుండా అంత పెద్ద స్కామ్ని
సిఐడి వారు చంద్రబాబు పైన మోపినా అది నిలబడదు. అవును, చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారాలు లేనటువంటి స్కాములు పెట్టినా నిలబడతాయా? సో ఖచ్చితంగా సిఐడి వాళ్ళు వాళ్ళకి అప్రోప్రియేట్ ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉండాలి. ప్లస్ ఇదిగాక ఈ నారాయణ విద్యా సంస్థల నుంచి ఆ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల విషయంలో కూడా మాకు క్లారిటీ రావాల్సి ఉన్నాయి. దగ్గర 16 కోట్లు 17 కోట్ల నిధులు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో వాటి మీద కూడా క్లారిటీ లేవు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ చాలా రిలవెంట్ ఉన్న అంశాలు. వీటన్నిటిని సిఐడి వారు ఎప్పుడైతే ప్రూవ్ చేయగలుగుతారో అప్పుడే ఈ అభియోగాలన్నీ రుజువైనట్టు. సో సాక్ష్యాధారాలన్నీ పూర్తిగా విచారించాల్సి వస్తుంది. వీళ్ళు మోపినటువంటి ఏవైతే అభియోగాలు ఉన్నాయో వాటన్నిటికీ ఖచ్చితంగా డాక్యుమెంటరీగా ఎవిడెన్షియల్ ప్రూఫ్ కావాల్సి వస్తుంది. ప్రూఫ్ లేని తరుణంలో ఇవేవి నిలబడవు, ఎక్కడికక్కడ వీగిపోయేటువంటి కేసెస్ కానీ మిగిలిపోతాయి. అంటే మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఎలక్షన్స్ చూసాం. ఎలక్షన్స్ ముందు ఈ సింపతి క్రియేట్ చేసి ఓట్లు సాధించిన పార్టీలని చాలా చూసాం. అంటే మనకి బాగా క్లిక్ అయిన 2 అంశాలు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఒకటి పాదయాత్ర చేస్తే అధికారం వస్తుంది, 2 జైలుకి వెళ్తే అధికారం వస్తుంది. సో ఈ రెండింటి సింపతిలో ఏది వర్కౌట్ అవుతుందనే చూడాలి. ఇప్పుడు ఈ ప్రెజెంట్ నీడ్ ఆఫ్ ది అవర్లో ఇప్పుడు ఆ మూమెంట్ ఎలా ఉంది, ప్రజల పల్స్ ఎలా ఉందనేది ఏపీలో మనము ఇంకా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఏ రకంగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఒకలా ఉంది, జగన్ గారి లీడర్షిప్ ఒకలా ఉంది. చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ని మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఆయనంతా ఒక ప్రాజెక్ట్స్ రావాలి, క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ చేయాలి. సో విజనరీ డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్ మనము ఒకవేళ కంపీట్ అవ్వాల్సి వస్తే ప్రపంచంతో పోటీ పడాలి, మనం ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా అనేటువంటి ఒక ఎకనమిస్ట్ థాట్లా ఉంది. సో అదే కంపారిటివ్లీ సెకండ్ గవర్నమెంట్ అంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఫామ్ అయినటువంటి జగన్ గవర్నమెంట్ చూసుకుంటే ఈయన ఎక్కువ శాతం సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, సంక్షేమమే ప్రజలకు చేరువవ్వాలి అనే దాని మీద కాన్సెప్ట్ చేయడం జరిగింది. సో 2 ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం ఫామ్ అయినా ప్రతి ప్రభుత్వంలో ఒక లూప్ హోల్ అవుతుంది. ఒక ప్రభుత్వం ఓడిపోయి ఇంకొక వాళ్ళు అధికారంలోకి వచ్చినా, ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ కక్ష సాధింపు చర్యలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఆ రొటీన్ వర్క్లో భాగమే. కానీ అవినీతి జరిగింది లేదు అన్నది ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం వేచి చూడాల్సింది ఏంటంటే ఏపీలో ప్రజలు ఏది స్వాగతిస్తారు? ఐదర్ విజనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గ్రోత్ని స్వాగతిస్తారా, లేదా ఇప్పుడున్న సంక్షేమాన్ని, వాళ్ళకు కోరుకున్న సంక్షేమాన్ని ప్రజలు ఆమోదిస్తారా? ఈ రెండింటి మధ్య జరిగే సంవాదం ఇప్పుడు జరిగే ఎలక్షన్స్గా మనం పరిగణించవచ్చు. సో ఈ సినారియోలో ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకునేవన్నీ అభియోగాలే అవుతాయి. కానీ ఇప్పటి అరెస్టు తరుణం అనేది సందిగ్ధం. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల జరిగేది ఏదైనా ఉంటే ఛార్జ్ షీట్ అయిపోయాక అరెస్ట్ అనేది ఇప్పుడు ఏం ఉండదు. ఎవిడెన్స్ ఏదైనా కావాలంటే వచ్చి అడుగుతారు, కానీ అవన్నీ ఎగ్జామినేషన్స్ అయిపోయాక ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఇట్ క్రియేట్ సమ్ ఇంపాక్ట్, సింపతి ఆన్ ది నాయుడు గారు, చంద్రబాబు నాయుడు మీద పబ్లిక్లో సింపతి క్రియేట్ చేస్తుందేమో అని చెప్పవచ్చు. సార్ ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు గారు కూడా ఎటువంటి నోటీసులు రాలేదు అని అంటున్నారు. అంటే నోటీసులు ఇవ్వాల్సిన స్టేజ్లోనే ఉంటుంది. ఛార్జ్ షీట్లో యూజువల్గా ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ అయిపోయాక కావాల్సిన విట్నెసెస్ అందరినీ కాల్ ఆన్ చేస్తారు. ఈయన్ని అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో A1 A2ని కాల్ ఆన్ చేస్తారు. కాల్ ఆన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ అని ఎంక్వైరీ చేయడానికి ఉంటారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేశాక కూడా ఈ విట్నెసెస్ బేస్ చేసుకొని ఎవరైతే వాంగ్మూలాలు ఇస్తారో, ఎవరైతే ఏమేమి చెప్తారో పోలీస్ వారికి చెప్పేటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఆ చెప్పినటువంటి స్టేట్మెంట్స్కి ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి. ఎవిడెన్స్ లేకుండా అభియోగాలు నిలిపితే ఎంతవరకు నిలబడతాయి? 80% నిలబడవు. సో వీటికి వీళ్ళు ఎవిడెన్సెస్ పెడితేనే అవి ముందుకెళ్తాయి, లేకపోతే అవి సక్సెస్ అవ్వని చెప్పాలి ఆ కేసెస్ అన్ని. అంటే మీరు ఎన్ని పెట్టండి, 1000 పెట్టండి, 100 పెట్టండి, ఇంకొక కావాల్సిన కేసులు పెట్టచ్చు. కానీ దానికి ఏంటంటే ఏది పెట్టినా ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ లేని కేసు ఎంతవరకు నిలబడుతుంది? అవును. సో ఇప్పుడు ఉన్న తరుణంలో కూడా వీటికి ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారిని లైబుల్ చేయగలుగుతారు. అది కింద ఏసీబీ కోర్టులో ఉన్నది. సిఐడి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేశారు. గౌరవ ఏసీబీ కోర్టు వారు నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఫర్దర్ యాక్షన్స్ అనేది ఇందులో ఉండటం జరుగుతుంది. సరే, ఈ విధంగా కేసులు నమోదు అవుతున్నాయి కదా, దీని ఎఫెక్ట్ అనేది ముందటి కేసులు ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పైన ఇటువంటి పడే ప్రభావం ఏమైనా ఉందా సార్? అంటే ఇదేం దాందే అండి, దేని ఇంపాక్ట్ దాందే. ఆ కేసులో ఉన్నటువంటి ఆధారాలు ఆ కేసులో చూపించాల్సిందే, ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో చూపించాలి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పబ్లిక్ ఏం కన్వే చేయాలనుకుంటున్నారంటే ఇతను కూడా చాలా అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవినీతి చేశారు, అవినీతి పరుడు అనేది చూపించాలనేది ఒక ప్రభుత్వం ఒక లక్ష్యంగా కనబడుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ కేసెస్లో కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో ఒక పెద్ద స్కామ్ ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫైబర్ గ్రిడ్ స్కామ్ అనేది కొత్తగా తెరపైకి వచ్చింది.
దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే అసైన్డ్ భూముల ల్యాండ్ స్కామ్. ఈ అసైన్డ్ భూముల ల్యాండ్ స్కామ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర ఉంది. ఈయన్ని ఇన్వాల్వ్ చేయాలి అంటే ఒక ఎలక్షన్స్ ముందు ఒక పిక్చర్ క్రియేట్ చేయడం. అంటే ఎప్పుడైతే ప్రధాన ప్రతిపక్షము జగన్ ఒక అవినీతి పరుడు, జగనే ఎక్కువ అవినీతి చేస్తాడు అనేటువంటి ఎజెండాను తీసుకున్నారో, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అధికార పక్షం కూడా, ప్రతిపక్ష నాయకుడు కూడా ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు అదే అవినీతికి పాల్పడ్డాడు, ఆయన కూడా అవినీతి పరుడే, ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వాడే అనే దాన్ని ఒక పిక్చర్ క్రియేట్ చేస్తున్నారు. ఇదివరకు ఇన్నాళ్ళు ప్రధాన ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీ ఆరోపించినప్పుడు ఎలా ఉండేదంటే, జగన్ జైలుకి వెళ్ళి వచ్చాడు, అవినీతి చేశాడు, ఇన్ని లక్షల కోట్ల స్కామ్ చేశాడు అని చెప్పేసి వాళ్ళ ఒక ఆరోపణలు ప్రధాన అస్త్రంగా ఉండేది. ఇవాళ అదే బురద వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి కూడా ఏముంటుంది, మా నాయకుడిని అంటాం కాదు, మీ నాయకుడు కూడా అవినీతి పరుడే, ఇన్ని స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడు, రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేశాడు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కావచ్చు, తర్వాత ఇవాళ చూసినటువంటి అసైన్ ల్యాండ్ భూమ్ స్కామ్ కావచ్చు, ఈ స్కామ్స్ అన్నింటిలో మీ నాయకుడు ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పడానికి కూడా ఒక మెరుగైనటువంటి అవకాశం వాళ్ళు చేజిక్కించుకోవాలన్నట్టుగా కనిపిస్తుంది. ఏదైనా సరే ఈసారి ఎలక్షన్స్ అనేది ఈ రెండు పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్గా నడుస్తుంది.